నమస్తే అందరికీ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గా అశోక్ రెడ్డిని నియమించారని ట్వీట్ చేశారు తనకు తానే అశోక్ రెడ్డి. అసలు ఎవరి అశోక్ రెడ్డి? ఇతని అశోక్ రెడ్డి మొన్న జరిగిన అసెంబ్లీ సార్వత్రిక సాధారణ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ 175 స్థానాల్లో పోటీ చేస్తే 11 స్థానాలకు పరిమితం అయిపోయింది. అప్పటి నుంచి ఆ పార్టీలో కొంచెం జోష్ తగ్గింది, ఊపు తగ్గింది. నెక్స్ట్ ఒక్కొక్కరు ప్రగల్భాలు పలికిన ఒక్కొక్కరు కామ్ అయిపోయారు. ఈ క్రమంలో పార్టీని జోష్ పెంచేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నో అంటే ఎన్నో కుయుక్తులు చేస్తున్నారు. సరే, బానే ఉంది. ఈ క్రమంలో ఇంకా డౌన్ క్యాడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇంకా జోష్ పెంచేందుకు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గా అశోక్ రెడ్డిని నియమిస్తూ ట్వీట్ చేశాడు ఈయన. కానీ తాడేపల్లిలోని నివాసం స్థానం అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడైతే తాడేపల్లిలో ఉంటున్నాడో పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. అధికారిక ప్రకటన రాకుండా ఎలా చేస్తారు? అసలు ఈ ఎవరి అశోక్ రెడ్డి? మొత్తం సోషల్ మీడియా మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ఒక దుమారం రేగుతుంది. ఈయన అమెరికాలో ఉంటాడు, అమెరికాలో యాక్టివ్ పర్సన్. నెక్స్ట్ ఏంటంటే పార్టీ వ్యవహారాలకు సంబంధించి కొన్ని న్యూస్లు కానీ ఇవి కానీ అవి కానీ సోషల్ మీడియా రిలేటెడ్ గా చాలా అంటే చాలా యాక్టివ్గా ఉంటాడు. సో ఇప్పుడు తినే ప్రకటించుకోవడంతో నిజంగా వీళ్ళు నియమించారా, లేదా కావాలని ఆయన చేసుకున్నారా, లేదా ప్రమోషన్ల భాగంగా ఏమైనా చేస్తున్నారా, లేదా సజ్జల భార్గవ రెడ్డిని ఏమైనా పక్కదారికి తప్పించడానికి ఇలాంటి చేశారనేది సందేహం మాత్రం చాలా మందిలో నెలకొంది. ఇప్పటికీ ఒక్కొక్కరు పార్టీ వీడియో వెళ్ళిపోతున్నారు. మనం చూసుకున్నాం, ఆళ్ళ నాని వెళ్ళిపోయారు, కిలారి రోసయ్య వెళ్ళిపోయారు, పెండం దొరబాబు వెళ్ళిపోయారు. ఇలా రకరకాల ఒక్కొక్కరు వాళ్ళ స్థానాలకి రిజైన్ చేసి పక్క పార్టీలోకి వెళ్ళిపోతున్నారు. ఈ క్రమంలో వరుసగా షాకుల మీద షాకులు జరుగుతున్నాయి వైఎస్ఆర్సీపీలో. ఈ క్రమంలో క్యాడర్ని అలర్ట్ చేసేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈయన ప్రేయర్ ప్రకటించారని ఈ వ్యక్తి చెప్తున్నారు. కానీ ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు. అసలు ఎందుకు ప్రకటించవలసి వచ్చింది? సజ్జల భార్గవ రెడ్డి గతంలో ఎన్నికల్లో యాక్టివ్గా వర్క్ చేశారు. అతను ఏమైనా తప్పించే యోచనలో ఉన్నారా, లేదా నిజంగా ఇతను నియమించారనేది చర్చ అయితే జరుగుతుంది. చూసావు సజ్జల భార్గవ్, నీకు ఎప్పుడో చెప్పాను, వీళ్ళందరూ నిన్ను కోర్ల కరేపాకులాగా ఆకుల అట్టిపనిలాగా వాడుకుంటారని. ఇప్పుడు మీరు ఇంత పని చేసావు, జగన్మోహన్ రెడ్డి చేయవలసింది చేశారు. బట్ ఇప్పుడు చెప్తున్నారు వీళ్ళందరూ ఈయన పేరు ప్రకటించారని, కానీ ఎలాంటి ప్రకటన అయితే రాలేదు. చూడండి, ఈ దెబ్బ సజ్జల ఫ్యామిలీకి నెక్స్ట్ వీళ్ళందరికీ భయంకరంగా ఒకళ్ళొకరికి ఉచ్చు బిగిస్తున్నాం. నిజంగా మీకు అంత ప్రజల్లో ఉండాలి, ప్రజాసేవ చేయాలి, ప్రజలకు ఏదో చేయాలి, అంతా ఆ భావం ఉంటే అసెంబ్లీకి రండి, లేదా ప్రతిపక్ష హోదాలో కూర్చోండి, లేదా ప్రభుత్వానికి సలహాలు సూచన ఇవ్వండి, లేదా కొంచెం సహాయ సహకారాలు అందించండి. మీ యొక్క వాల్యుబుల్ స్పీచెస్ ఇలాంటివి ఇచ్చి ప్రభుత్వానికి ఏదైనా ఆదుకోండి. కానీ ఇలాంటి మార్చుకోవడం వల్ల ఏమవుతుంది చెప్పండి? ఆటోని కడిగినా ఆటోలోనే ఉంటుంది కదా, ఆల్టో అవ్వదు కదా, బెంజ్ గారు అవ్వదు కదా. సేమ్ సిచ్యువేషన్. మీకు ఎవరు ఇస్తున్నారు ఏంటో సలహాలు అర్థం కావట్లేదు. మీ పేరు చెప్పుకుని కింద వాళ్ళు ఇలా చేస్తున్నారా, లేకపోతే కింద వాళ్ళు చేసేది మీ వరకు తెలియట్లేదా? ఒక్కసారి మీ పార్టీ మీద ఫోకస్ పెట్టుకుని ఉన్న 11 మంది వెళ్ళిపోతారేమో అని నాకైతే అనిపిస్తున్నాను. పిచ్చి చర్యలు మానుకుని ఇవన్నీ చేసి చూడండి. అసలు ఈ అశోక్ రెడ్డి ఎవరో, అసలు ఎందుకు ట్వీట్ చేశాడు, దీని గురించి కూడా ఒక అధికారిక ప్రకటన అయితే చేయండి. వైఎస్ఆర్సీపీ నేతలకు చెప్తున్నాను, ఇప్పుడైతే ఈ న్యూస్ ఆంధ్ర రాష్ట్రంలో ఒక హాట్ టాపిక్ అయితే మారిపోయింది. చూస్తున్నానండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.